హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ రెడ్డి గారు వ్లాగ్స్. అందరికీ ముందుగా సంక్రాంతి మరియు భోగి శుభాకాంక్షలు. మనం ఈ వీడియోలో నేను చిన్నగా ఉన్నప్పుడు అసలు భోగి ఎలా జరుపుకునే వాళ్ళం అండ్ ఇప్పుడు ఎలా జరుపుకుంటున్నాం అన్నది తెలుసుకుందాం. నా చిన్నగా ఉన్నప్పుడైతే భోగి వస్తుంది అంటే చాలు ఒక 10 రోజులు ముందుగా మనకంటూ ఒక గ్యాంగ్ ఉంటుంది కదా. చిన్నప్పుడు ఆ గ్యాంగ్ అంతా సైకిల్ వేసుకొని పొలాల్లోకి వెళ్ళి తాటి చెట్ల దగ్గర తాటి మట్టలన్నీ తీసుకొని ఇంటికి తీసుకొచ్చేవాళ్ళం. అలా ఒక్కొక్కరైతే పోటీగా తాటి మట్టలు తీసుకొని భోగి రోజు ఎవరెవరిది ఎంత పెద్ద భోగి వస్తుందా అని ఎదురు చూస్తూ ఉండేవారు. అలా భోగి పండగ రోజు తెల్లవారుజామునే నిద్ర లేచి భోగంతా వేసేసిన తర్వాత గుడి దగ్గర మంట వేయడానికి ఎక్కడెక్కడ ఎవరెవరి ఇంట్లో మొక్కలు ఉన్నాయా అని దొంగతనానికి వెళ్ళేవాళ్ళం. అప్పుడు అదొక చాలా హ్యాపీనెస్ అనమాట. అలా దొంగతనం చేసి భోగి వేస్తుంటే ఆ మొక్కల్ని ఎలా దొంగతనం చేసేవాళ్ళం అంటే ఎవరన్నా వస్తున్నారా లేదా అని చూస్తూ ఎలా చూసేవాళ్ళం అంటే నక్కి నక్కి తొంగి తొంగి చూసేవాళ్ళం. అండ్ అలాగే బర్రెల దగ్గర దూడలు ఉంటాయి కదా, వాటిని కూడా విప్పేసేవాళ్ళం అనమాట పాలు తాగుతాయని. ఆ రోజుల్లో పెద్దవాళ్ళు తిట్లు తిడుతుంటే మేము ఒక మంత్రాల్లాగా ఫీల్ అయ్యేవాళ్ళం. పెద్దవాళ్ళు ఎంత తిట్టినా మన చిలిపి పనులు అయితే మనం ఆపం కదా. ఇప్పుడుండే పిల్లలు ఎలా ఉన్నారంటే ఎప్పుడెప్పుడు మొబైల్స్ దొరుకుతాయా ఆడుకుందామా అని చూస్తారు కానీ ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయా, ఏం చేద్దామా, పండగ వచ్చింది అలా చేయాలి ఇలా చేయాలని ఏం లేదు. ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్లో భోగి వేయాలంటే మొక్కలు అసలు దొరకట్లేదు. ఎందుకంటే ప్రతి ఇంట్లో గ్యాస్ పొయ్యి వచ్చేసింది కదా. సో అందుకని ఎవరు పొయ్యి అయితే మంట వేయట్లేదు. అందుకని కట్లు కూడా ఉండవు కదా పొయ్యి మంట వేయకపోతే. ఇంకా పోను జనరేషన్లో అయితే అసలు మర్చిపోతారు భోగి పండుగ అంటే ఏంటో కూడా. ఒకప్పుడు మొక్కల్ని సామరహస్యంగా దొంగతనం చేసేవాళ్ళం, కానీ ఇప్పుడు అలా కాదు. ప్రతి ఇంట్లో దొంగతనం చేసేస్తున్నాం, వాళ్ళే తీసుకొచ్చిస్తున్నారు మనకైతే. వేసుకోండిరా బాబు అని. ఎందుకంటే ఎక్కడ అన్ని మొక్కలు తీసుకొచ్చి భోగిలో వేసేస్తామని భయంతో వాళ్ళే తీసుకొచ్చి ఒక మొక్క ఇచ్చేస్తున్నారు. వేసుకోండిరా బాబు, మీతో గొడవలు ఎందుకని. మేమైతే ఈ మొక్కలన్నీ ఒక గుడి దగ్గర అయితే చూసాము. ఎలా తీసుకెళ్లాలరా అని ఆలోచిస్తూ ఉండగా అప్పుడే అన్నయ్య వచ్చాడు. అన్నయ్య వచ్చి అరే ఉండండిరా, నేను ట్రాక్టర్ తీసుకొస్తాను వేసుకొని వచ్చేద్దాం అని చెప్పాడు. ఇంకా గట్టిగా ఊపిరి పీల్చుకున్నాం అందరం. ఎందుకంటే బద్ధకం వచ్చేసిందండి మొక్కలు ఎత్తుకురావడానికి కూడా. సో ఇంకా ట్రాక్టర్ తీసుకువెళ్ళి అక్కడ ఉన్న మొక్కలన్నీ తీసుకొచ్చేసాం అనమాట. మా విలేజ్ లో అయితే 2 గుడులు ఉన్నాయి. ఒక గుడి దగ్గర సగం మొక్కలు భోగి వేసేసాము, అలాగే ఇంకొక గుడి దగ్గర తీసుకొచ్చి భోగి వేసేస్తున్నాం అనమాట. ప్రతి సంవత్సరం ఎవరో ఒకరు వచ్చి బాగా అక్షంతలు వేసేవాళ్ళు మాకు. అదే మా అక్షంతలు అంటే తిట్లు. కానీ ఈ సంవత్సరం అలా ఏం లేదు, బాగా హ్యాపీగా సాగిపోయింది భోగి పండుగ. ఎందుకంటే ఈ మొక్కలన్నీ ఇళ్లలో నుంచి దొంగతనం చేసుకొచ్చినట్టు కాదు కదా. సో అందుకని ఎవరు మా మీదకైతే గొడవకు రాలేదు. మేమైతే చిన్నగా ఉన్నప్పుడు రాత్రంతా నిద్ర మేలుకొని మరీ భోగి మంటని వేసేవాళ్ళం. టెంపుల్ దగ్గర కానీ ఇళ్లలో కానీ ఎక్కడైనా మొక్కలు తీసుకొచ్చి బాగా ఒక 2 days అలాగా బాగా మండేలా వేసేవాళ్ళం అనమాట భోగి మంట. కానీ ఇప్పుడుండే జనరేషన్లో అస్సలు భోగి మంట వేయాలి కదా. సో అందుకని వేస్తున్నాం అనే తట్లో ఉందనమాట. ఎందుకంటే ఒక నైట్ అంతా నిద్ర మేలుకొని వేయాలంటే అస్సలు వల్ల అవ్వట్లేదు. రోజుల్లో పల్లెటూరుకి గంగిరెద్దుల వాళ్ళు వచ్చేవారు, బాగా చాలా సందడిగా ఉండేదన్నమాట. కానీ ఇప్పుడు అసలు చూద్దామన్నా ఎవ్వరూ రావట్లేదు. ఇక్కడ గుడి ముందర భోగి వేస్తున్నాం కదా, ఆ గుడి అయితే రాముల వారి గుడి. భోగి మంట పైన ఒక్కొక్క మొక్క అలా పైన వేస్తూ ఉంటే అక్కడ నుంచి వచ్చే మంట పైకి వెళ్తుంటే చూడడానికి చాలా బాగుంది. మీ ఊర్లో కూడా ఇలా మొక్కలు దొంగతనం చేసి భోగి వేస్తూ చిలిపి చిలిపి చేష్టాలు చేస్తూ ఆనందపడేవారు ఎవరైనా ఉంటే ఒక కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మన వీడియోని అయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. ఆ రోజుల్లో భోగి మంట అంతా అయిపోయిన తర్వాత తెల్లవారుజామునే ఒక దబరలో నీళ్లు పోసుకొని భోగి మంట దగ్గర మంట ఉంటుంది కదా, ఆ మంటలో ఆ దబరని పెట్టేసి నీళ్ళని అయితే కాచుకునే వాళ్ళం. కానీ ఈ రోజుల్లో అంత శ్రమ పడ్డ అవసరం లేదు. మనం అయితే మన ఇళ్లలో గ్రేజర్లు వచ్చేసినాయి కదా, జస్ట్ ఊరికే అలా స్విచ్ చేసామంటే వాటర్ హీట్ అయిపోతాయి. భోగి పండుగ వచ్చిందంటే చాలు నాటుకోడి అండ్ దోశ ఖచ్చితంగా ఉండాల్సిందే. తెల్లవారుజామునే మా నాన్న అయితే నాటుకోడి కోసేసాడు, మా అమ్మ అయితే నాటుకోడి కర్రీ ప్రిపేర్ చేస్తూ ఉంది. ఈ లోపల మేమైతే స్నానం చేసి యుద్ధానికి అయితే సిద్ధం అవుతున్నాము. అదేమో నాటుకోడి కర్రీ దోశ వేసుకొని తినడానికి సిద్ధం అయిపోతున్నాము. మీకు తెలిసిందే కదా నాటుకోడి దోశ కాంబినేషన్ ఎలా ఉంటుందో, ఇంకా చెప్పనవసరం లేదు కదా. ఆ టేస్ట్ని మనం అయితే మాటల్లో అస్సలు వర్ణించలేము. అండ్ అలాగే నాటుకోడి దోశ కాంబినేషన్ ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అండ్ మన వీడియోని అయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. అలాగే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి, అలాగే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నారంటే మన ఛానల్లో పోస్ట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ వస్తుంది, మిస్ అవ్వకుండా చూసేయచ్చు. థ్యాంక్ యూ.